నేను ఇప్పుడు నర్మదా నది గురించి ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. మిగిలిన నదులకు నర్మదా నదికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. ఏమిటి ఆ భేదం అంటే, నర్మదా నది వంక ఒకసారి చూస్తే చాలు, నువ్వు స్నానం చేశావా అన్నదాంతో సంబంధం లేదు. నర్మదా నది నీళ్లని కనీసం వెళ్ళి ముట్టుకున్నాడా అన్నదాంతో సంబంధం లేదు. నర్మదా నదిలో నీటిని తాగాడా అన్నదాంతో సంబంధం లేదు. నర్మదాని ఆ నది యొక్క పేరు అని వాడికి తెలుసా తెలియదా అన్నదాంతో సంబంధం లేదు. ఒకసారి నర్మదా నది తీరంలో నిలబడి ఆ నీటి ప్రవాహం వంక ఇలా చూశాడు అనుకోండి, లేదా ఒక కలశలో తీసుకొచ్చినటువంటి నర్మదా నది జలాల వంక అలా చూశాడు అనుకోండి, చాలు, ఆవిడ ప్రీతి పొందిపోయి అనుగ్రహించేస్తుంది. ఇది మిగిలిన నదులకు అన్వయం కాదు, ఒక్క నర్మదకే అన్వయం. అంత శక్తివంతమైనటువంటి అనుగ్రహ ప్రదాత నర్మదా నది ఒక్కటే. అందుకే లోకంలో పెద్దలు ఒక మాట చెప్తుంటారు, నర్మదా నదిని మిగిలిన నదులతో పోల్చడం కష్టం అంటూ ఉంటారు. అంత గొప్ప నది నర్మదా నది. ఇప్పటికీ ఒక మాట చెప్తారు, ఉపవాసం ఉండి పరమ భక్తి శ్రద్ధలతో ఇంద్రియ నిగ్రహంతో నర్మదా నది తీరానికి వెళ్ళి 3 తరాల్ని తలుచుకుని, పితృ పితామహ ప్రపితామహ తలుచుకుని తద్దినం పెడితే మనకసలు జ్ఞాపకమే లేకపోవచ్చు, కానీ అంతకు ముందు 100 తరాల వరకు ఉన్నత లోకాలకు పంపిస్తారు అని నర్మదా నది తీరంలో తద్దినం పెట్టడం అంత గొప్పదిగా ప్రస్తుతి చేయబడింది. పితృదేవతల నుంచి దేవతల వరకు నర్మదా నది యొక్క అనుగ్రహం అంత విశేషం. ఇంకా విశేషం ఏమిటంటే, నర్మదా నదీ జలాల్ని నోట్లో పుక్కిట్ నిండా పట్టి మళ్ళీ ఊమిస్తే చాలు, ఒక యాగం చేసిన ఫలితం ఇస్తారు, సోమయాగి అవుతాడు. ఒక యజ్ఞం చేస్తే ఎంత ఫలితమో నర్మదా నదీ జలాల్ని పుక్కిట పట్టి విడిచిపెడితే అంత ఫలితం. ఎందుచేత అంటే ఆ నది యొక్క వైభవం అటువంటిది. నర్మద అన్న పేరు అందుకే వచ్చింది. నర్మ అంటే కేళి అని, ద అంటే ఇచ్చునది. నర్మద క్రీడద అంటే కేళిని ప్రసాదించగలిగినది. కేళి అంటే 2 కలిస్తే కేళి. ఏ 2? పరమశివుడు కైలాసంలో ఉన్నాడంటారు, కేళి నివాసం. కేళి అంటే లాస్య తాండవములు కలుస్తాయి. లాస్యస్వరూపిణి అమ్మవారు, తాండవ స్వరూపుడు పరమశివుడు. తాండవం అంటే శరీరావయవములు కదులుతాయి, లాస్యం అంటే భావప్రకటన. నేను ఇప్పుడు చూడండి, భావప్రకటనం అంటే ఇలా అన్నాను, ఇలా అన్నప్పుడు ఈ చేతులు కదలడం తాండవం, నా ముఖంలో భావాలు మారడం లాస్యం. లాస్యము తాండవము కలిసే ఉంటాయి, ఎప్పుడు 2 విడివడి ఉండవు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు అన్నా చెల్లెళ్ళ గురించి చెప్పినప్పుడు కొందరి ముఖాల్లో ఉద్విగ్నత కనపడింది, అది లాస్యం. వాళ్ళకి ముఖం ఎర్ర పడిపోయి ఒక్కసారి 2 చేతులు కలుసుకొని ఏదో కుటుంబ సభ్యులు గుర్తొచ్చి వాళ్ళు పొందిన ఉద్విగ్నత తాండవం. ఆ లాస్య తాండవాలు 2 కలిస్తే కేళి. ఆ కేళి యొక్క సమూహం కైలాసం. ఆ కైలాసంలో అధిపతి పార్వతీ పరమేశ్వరుడు. ఇప్పుడు కైలాసం ఎక్కడో ఉంటుందా, ప్రతి చోట ఉంటుందా నాకు చెప్పండి. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు మీరు నవ్వారనుకోండి, లాస్యం. మీ శరీరపు కదలికలు తాండవం. ఇప్పుడు ఎక్కడున్నారు లాస్య తాండవాలు 2 కలిసి పరమేశ్వరుడు? ఇదిగో నా దగ్గర ఉన్నాడు, మీ దగ్గర ఉన్నాడు. సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో. లేనిది ఎక్కడుంది లోకంలో? అన్ని చోట్ల కేళి ఉంటుంది, కేళి లేనిది ఉండదు. ఇప్పుడు నేను ఏదో కాకినాడ నుంచి బయలుదేరి వచ్చాను అనుకోండి, పోనీ కాకినాడలో అంటే సముద్రం ఉంది, ఎప్పుడూ సముద్రం చూడని ఊళ్ళోంచి నేను వచ్చాను అనుకోండి మొట్టమొదటిసారి, అలా దిగుతూ నేను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నానో వారి ఇంటికి వెడుతున్నప్పుడు నాకు సముద్రం కనపడుతుంది. ఆ సముద్రం ఇలా ఎదురుగుండా నాకు కనపడగానే ఒక్కసారి నాలో ఒక ఉద్విగ్న వస్తుంది, అబ్బా ఎంత జలరాశి, ఏమి కెరటాలు అని. ఇప్పుడు దానికి కాదు కేళి, దానికి కాదు లాస్యం, దానికి భావప్రకటనం ఎక్కడుందండి అని మీరు అడగచ్చు. దాన్ని చూసేటప్పటికి నాలో కలిగిన ఉద్విగ్నత ఉందే, అది దాని వలన వచ్చింది, దానిదే. జలపాతానికైనా అంతే, సముద్రానికైనా అంతే, నదికైనా అంతే. అందుకని లాస్య తాండవములు 2 నిండి ఉంటాయి. నర్మ అంటే క్రీడ, ద ఇచ్చునది అన్నప్పుడు అది కేళీ స్వరూపమై ఉంటుందంటే పార్వతీ పరమేశ్వరుల సమాగమ స్వరూపమే నర్మదా నది. ఎందుచేత పరమశివుడు ఒకానొకప్పుడు వృక్షపర్వతం మీద కూర్చుని తపస్సు చేశాడు. ఆయనలోంచి ఘర్మజలం పుట్టింది, చెమట. ఆ పుట్టినటువంటి జలములు నదీ ప్రవాహంగా బయలుదేరితే ఆయన ఒక వరం ఇచ్చాడు. అలా బయలుదేరిన నదికి నీ యందు నీరు సమృద్ధమగుగాక,
నీవు ఎండిపోకుండెదవుగా కాని వరం ఇచ్చాడు. అందుకే నర్మదా నదీ జలాలు ఎప్పుడు అడుగంటడం అనేటటువంటిది ఉండదు లోకంలో, అంత గొప్పగా ప్రవహిస్తుంది. అందుకే నర్మద ప్రవహించేటప్పుడుట దాని ప్రవాహానికి భూమి కూడా కదులుతుందిట. అంటే నిజంగా భూమి ఏదో కంపిస్తుందని కాదు, అంత వేగంతో అంత జలరాశి వెడుతుంది నర్మదా నదిలో. మీరు ఇప్పటికీ ఓంకార తీర్థం దగ్గర నిలబడి చూస్తే నర్మదా ప్రవాహం వంక పరమాద్భుతంగా గోచరిస్తుంది నర్మద. అందుకే నర్మదా నది గురించి చెప్తూ శంకరాచార్యుల వారు ఒక మాట చెప్తారు, మహాగభీర నీర తీర అని. ఆ నీరము యొక్క తీరము ఏది ఉన్నదో అక్కడ పాత సాధు భూతలం అంటారు. ఆ నీరు ఎంత వేగంగా వెడుతుంటుంది అంటే మహాగభీర నీర పౌరపాతు సాధు భూతలం, విపరీతమైనటువంటి వేగంతో వెడుతూ భూమి అంతా కూడా దాని యొక్క ప్రవాహమునకు కంపన పొందుతోందా అన్న అనుమానం వస్తుంది. అంత గొప్పగా ప్రవహిస్తుంది. అలా ప్రవహించడం ఒకెత్తైతే, మీరు ఇప్పటికీ ఓంకార క్షేత్రానికి వెడితే దూరంగా కారు ఆపి నడిచి వెళ్ళాలి. వెళ్ళి కొంచెం ముందరికి మీరు వెళ్ళగలిగితే ఆ కారులోనో ఎందులో నర్మదా ప్రవాహం వేగం చూడడానికి ముందుకు వెళ్ళి నిలబడి అసలు నర్మదా ప్రవాహం, ప్రత్యేకించి గోవింద భగవత్పాదాచార్యుల వారు శంకరాచార్యుల వారు కలుసుకున్నటువంటి గుహ, అలాంటి ప్రదేశాల్లో నిలబడి చూస్తే అసలు ఆ నర్మదా ప్రవాహం వంక చూస్తూ ఉంటే మనస్సంతా కూడా అలా ఉండిపోతుంది. అబ్బా ఏమి ప్రవాహం రా అనిపిస్తుంది. అందుకే అటువంటి అద్భుత ప్రవాహం నర్మద. అందుకనంటారు శంకరాచార్యుల వారు, మహాగభీర నీరపూర, అంతటి విశేషమైనటువంటి నీరు కలిగి భూమి కూడా కంపించేటట్టుగా పాతసాధు భూతలం, భూమిని కదిపేటట్టుగా ప్రవాహం ఉంటుంది. ఉండి అది ఏం చేస్తుంది అంటే, అది నమస్సమస్త పాతకారి దారికాపదాచలం. ఆ నర్మదా నది ఎంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కేవలం దాని ఒడ్డున నిలబడి చూసిన వాడికి అనుగ్రహిస్తుంది అంటే, నమస్సమస్త పాతకారి, పాతకములను కూడా తీసేస్తుంది. పాపములు వేరు, పాతకములు వేరు. ఈ రెండిటికి ఒక సున్నితమైనటువంటి భేదం ఉంటుంది. పాపమునకు ఒక లక్షణం ఉంటుంది. పాపము మనిషిని పడగొట్టేది. పాపం అనుభవంలో పోతుంది. ఏదో జన్మలోనో ఎక్కడో అనుభవిస్తాడో ఆ పాపం అక్కడతో పోతుంది. పాపము మూలఘాతి కాదు. శరీరాన్ని పడగొట్టేస్తుందా అంటే అన్ని వేళలా నిర్ధారించడం కష్టం. పాపము పుణ్యము రెండు ఏకకాలంలో అనుభవిస్తారు. ఇదే సుందరకాండలో హనుమ తీర్పు చెప్తారు కూడా, తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నత్ర సంశయ. ఏదో పాపం ఉంది, అనారోగ్యం రూపంలో ఉంటుంది, పుణ్యం ఉంది, ఆయన చెయ్యవలసిన కార్యాలకి అది ఏమి ఎదురు రాదు. ఎదురు రాకుండా ఆయన కార్యకలాపాలు ఆయనకి నడుస్తూ ఉంటాయి. కానీ పాపం మాత్రం లోపల రోగ రూపంలో ఉంటుంది. ఏదో మధుమేహం ఉంది, ఆయన మధుమేహ వ్యాధితో బాధపడుతున్నాడు, కానీ అది ఆయన చేసే కార్యకలాపాలకు అది అడ్డు రాదు. నియంత్రణలో ఉండి కానీ భయంగా ఉంటాడు. అమ్మో కడుపు నిండా తినడానికి భయం, ఓ మధుర పదార్థం తినడానికి భయం, ఓ పండు తినడానికి భయం, ఓ పలరసం తాగడానికి భయం, ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండడానికి భయం, ఓ ఉపవాసం చేయడానికి భయం, నిద్ర లేకుండా 2 రోజులు ఉండడానికి భయం. ఎందుకంటే లోపల మధుమేహం ఉంది. ఇది పాపము యొక్క ఫలితం. ఇప్పుడు తన కార్యకలాపాలకి అంతరాయం రాదు, తన పనులు తను చేసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇది పుణ్యం యొక్క ఫలం. రెండు కలిపి చేస్తారు. పాతకం అలా కాదు, ఒక జన్మతో విడిచిపెట్టదు. ఒక్కొక్కచో కొన్ని కోట్ల జన్మలు దాని యొక్క ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. బ్రహ్మ హే మహారీచ సురాపో గురుతల్పక అని 4 మహాపాతకాలు. 5వది తత్సంసర్గీచ పంచమ. అటువంటి వారితో కలిసి ఉండడం మహాపాతకం. మొట్టమొదటిది ఏది అంటే బ్రహ్మహత్య. హే మహారీచ బంగారం దొంగతనం చేయడం. సురాపో కళ్ళు తాగడం. గురుతల్పక నోటితో కూడా అనకూడదు అసలు యథార్థానికి. గురువుగారి భార్య కలిసి పడుకున్నటువంటి శయ్య మీద గురువుగారి లేని సమయంలో గురుపత్నితో కలిసి నిద్రించడం అంతే. అంతకన్నా ఇంకొక మాట నేను మాట్లాడకూడదు. గురుతల్పక. ఈ 4 మహాపాతకాలు బ్రహ్మ హేమహ